ఓ ఉల్లా గీ ముచ్చటిన్నరా? మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ తోటి కలిసి కారు దిగి గాంధీ భవన్ పోయి చెయ్యిపాటికి సెకండ్ ఇస్తాడట. గిన్నొద్దులు కేసీఆర్ సార్ అంటే దేవుడు, ఆయనకు నేను భక్తుణ్ణి అని మస్తుగా చెప్పుకున్న మల్లారెడ్డి సారు గిట్లా కేసీఆర్ సార్కు హ్యాండ్ ఇచ్చుడేంది, రేవంత్ అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చుడేంది అని పరిశాన్ అవుతున్నారా? అయితే గీ ముచ్చట చూడుండ్రి, మీకే ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ఒకలేనికొకలు పోయి సీఎం రేవంత్ అన్నతోటి ముచ్చట పెట్టి వస్తున్నారు. ఏమన్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. ఎప్పుడు ఎవ్వరు చెయ్యి పార్టీలకు జంప్ అవుతారో తెలియకుంటున్నది పరిస్థితి. కారు పార్టీల అక్రమంగా కట్టిర్రని మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలను కూల్చేస్తున్నారు కదా ఆఫీసర్లు. అగొక ముచ్చట మీద నిన్న ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సార్ తోటి కూర్చున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి. అగో గాఢ మొదలైంది కారు పార్టీల పెద్ద భయం. ఆయనతో ఇద్దరికిద్దరు చెయ్యి పార్టీల షరీకైతారా ఏంది అని ఇవాళ ఇంటికి పిలుచుకొని మాట్లాడిండు కేసీఆర్ సారు. మరి ఏంది సంగతి, గా కూల్చివేతలేంది, చెయ్యి పార్టీలకు పోతున్నవని వస్తున్న వార్తలేంది అని అడిగితే, లేదు సార్, నేను ఎటు పోయేది లేదు, కారును నిన్ను ఇడిచి ఏ చెయ్యికి షేక్ హ్యాండ్ ఇయ్యను అని చెప్పిండట మల్లారెడ్డి సారు. ఇక అబ్బా సాయిరాం అని కేసీఆర్ సారు నిమ్మలమయ్యేంతలనే ఇంకో బాంబు వేల్చిండట మల్లారెడ్డి సారు. మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇన్నొద్దులు కొడుకు భద్రారెడ్డికే అని చెప్పుకున్న మల్లారెడ్డి సారు ఇక ఇప్పుడు గా టికెట్ మాకు అద్దు అని అన్నాడట కేసీఆర్ సార్ తోటి. మీరు ఎవరికన్నా ఇచ్చుకోర్రి, వాళ్ళ కోసం ప్రచారం చేస్తాం కానీ మాకైతే వద్దు అని మొత్తుకున్నాడట. అటు చెయ్యిపాటికి మల్కజ్గిరి సిట్టింగ్ జాగా. అంతకు మొదలు సీఎం రేవంత్ అన్న గీ మల్కజ్గిరి నుంచే ఎంపీగా గెలిచిండు. ఇక ఇప్పుడు గా జాగాను ఎత్తనన్నా కాపాడుకోవాలని బగ్గనే ప్రయత్నాలు చేస్తున్నాయి చెయ్యిపాటి. ఇక మల్కజ్గిరిలో మంచిగానే పట్టున్న మల్లన్న కుటుంబం టిక్కెట్ వద్దన్నది అని అంటే ఖచ్చితంగా అది చెయ్యిపాటికి మంచి ముచ్చటనే. కానీ పోయినేడాదేమో రేవంత్ అన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మల్లారెడ్డి సారు ఇప్పుడు అధికారం పోయి సర్కారు మారే వరకు మళ్ళా గదే రేవంత్ అన్న తానికే పోవాల్సిన టైం వచ్చింది. గందుకే అంటారు ఉన్నప్పుడు ఎగురద్దు అని అని అనబట్టిరుగ్గి ముచ్చటెరికైనా చెయ్యిపాటి కార్యకర్తలు.